వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 29th మార్చ్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. చిరుతిళ్లతో ఆరోగ్యానికి చేటు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్లో చిరుతిళ్ల గిరాకీ పెరుగుతుంది. వాటిలో వాడుతున్న ప్రమాదకర రసాయనాలు ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. చిన్నారులకు వాటి వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉన్నది. వీధుల వెంట ఎర్రగా ఇతర రంగుల్లో విక్రయించే పీచు మిఠాయి అంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. వాటిని కొనివ్వాలని చాలామంది మారం చేస్తుంటారు. అయితే పీచు మిఠాయిలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్టుగా గుర్తించి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ వాటిని ఏడాది పాటు నిషేధించింది. అంతకుముందు తమిళనాడు ప్రభుత్వం అలాంటి నిర్ణయమే తీసుకుంది. చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ విక్రయిస్తున్న పీచు మిఠాయి రోడామైన్ బి అనే ప్రమాదకర రసాయనము ఉన్నట్టుగా గుర్తించారు. వస్త్రాల రంగులు, పేపర్ ముద్రణలో ఉపయోగించే ఈ రసాయన క్యాన్సర్లను కలిగిస్తుంది. మారుతున్న జీవనశైలి పట్టణీకరణ వల్ల భారత్లో చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. వీటి తయారీ, నిల్వలకు వాడే ప్రమాదకర రసాయనాలు ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయి. మరోవైపు అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్న ఆహారాల ఆరోగ్యాలను గుల్లబారుస్తున్నాయి. ప్రస్తుత రసాయనాలు పక్కన బడుల పరిసరాల్లో తోపుడు బండ్లు, బజ్జీ బండ్లు తదితరాల్లో చిరుతిళ్లను విక్రయిస్తున్నారు. వీటికి చాలా వరకు కప్పి ఉంచడం లేదు. ఫలితంగా వాటిపైన దుమ్ము పేరుకుపోతుంది. కీటకాలు వాలడం చేత చేతులు పరిశుభ్రత పాటించని కారణంగా ఆయా తినుబండారాల వల్ల మొండి వైరస్లు, బ్యాక్టీరియాలు వ్యాపిస్తున్నాయి. చిన్నారులు టైఫాయిడ్, కామెర్లు, కడుపులో నులి పురుగులు వంటివి సమస్యలకు ఇవి దారితీస్తున్నాయి. దేశీయంగా భారత ఆహార భద్రతా పరిమాణాలు ప్రాతిపదిక సంస్థ FSSAI గుర్తింపు లేకుండానే చాలా చిరుతిళ్లను విక్రయిస్తున్నారు. ఇవి తక్కువ ధరకే లభిస్తుండటంతో చాలామంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని తయారీలో నాసిరకం పదార్థాలు వాడుతున్నట్టుగా అధ్యయనాలు చెబుతున్నారు. చాలా చిరుతిళ్లలో రుచి కోసము కృత్రిమ చక్కెరలు, ఉప్పు, హానికర కొవ్వులు వినియోగిస్తున్నారు. ఆకర్షణీయ రంగు కోసము నిల్వలు చేయడానికి వాడే నైట్రేటు, సల్ఫైటు, కార్బేటు, బెంజీన్ వంటి రసాయనాలు పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ, శ్వాసకోశాలు, గుండె పనితీరుపై దుష్ప్రభావం చూపుతున్నట్టుగా గతంలో జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పీచు మిఠాయి, కేకులు వంటి తీపి వస్తువుల్లో వాడే రోడామైన్ బి రసాయనాన్ని అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. తద్వారా గుండెకు చేటు కలిగిస్తుందని వైద్య పరిశోధనలో స్పష్టమైంది. నాణ్యత లేని ఆహార ఉత్పత్తులు ప్రజారోగ్యానికి శాపంగా మారుతున్నట్టుగా నిరుడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. 12 దేశాల్లో 4 లక్షల రకాల చిరుతిళ్ల నమూనాలను వర్సిటీ నిపుణుల బృందం పరీక్షించింది. చిప్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్లో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషక విలువలు లేకపోగా వాటిలో చక్కెర, కొవ్వు, ఉప్పు, ఇతర రసాయనాలు మోతాదును మించి ఉన్నట్టుగా బయటపడింది. ఆహార నాణ్యత విషయంలో 12 దేశాల సరసన భారత్ అట్టడుగున నిలిచింది. పోషకాల్లో లేని అధిక కొవ్వుల చిరుతిళ్లు అల్పాదాయ విషయాల చిన్నారుల ఊబకాయానికి దారితీస్తున్నాయి. ఇండియాలో 1 కోటికి పైగా పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నట్టుగా ల్యాన్సెట్ పత్రిక తాజా అధ్యయనం వెల్లడించింది. భారత్లో పిల్లల ఆరోగ్య భద్రంగా ఉండాలంటే వీధుల్లో విక్రయించే ఆహారము, చిరుతిళ్ల వ్యాపారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలి. ఆహార తయారీ విధానము, అందులో వాడే పదార్థాలు, పోషక విలువలు, నాణ్యత, ధరలపైన భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాతిపదిక సంస్థ సమర్థ విధి విధానాలు రూపొందించాలి. గతంలో ఈ సంస్థ నిషేధిత జాబితాలో చేర్చిన కృత్రిమ రంగుల రసాయనాలు, హానికర పాప్ల దిగుమతుల్ని సమర్థంగా కట్టడి చేయాల్సిందే. రుచి, శుచి, శుభ్రత లక్ష్యంగా కేంద్రం ఆహార వీధులను ఫుడ్ సీట్ను ముందుకు తీసుకొచ్చింది. వీటిని విస్తరించి పౌష్టికాహారంపై ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలి. పిజ్జాలు, బర్గర్లు,
నూడిల్స్ లాంటి జంక్ ఫుడ్లు కాకుండా సాంప్రదాయ ఆహారాన్ని తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. బెల్లము కలిపిన వేరుశనగ, నువ్వులు, ముద్దలు, సున్నుండలు తదితరాలు పిల్లలకు అందించాలి. పిల్లల నిత్యము మైదానంలో ఆటలు ఆడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ఆరోగ్యవంతమైన పటిష్టమైన బాలభారతాన్ని నిర్మించవచ్చు. ఇదండి అంటే చిరుతిళ్ళతో ప్రజారోగ్యానికి అంటే ఈ హెరాయిన్ అనే ఒక రసాయన పదార్థం వాడడం వల్ల చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా హానికరంగా కలిగిస్తుందని చెప్తున్నారు. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. విద్యాలయాల్లో కీచకులు. విద్యార్థుల్లో ఉన్న అజ్ఞానమే అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞాన వెలుగును నింపేవారు గురువులు. అందుకే సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. విద్యార్థులను ఉన్నత శిఖరాల వైపు నడిపించాల్సిన కొందరు అధ్యాపకులు వారిపైన లైంగిక వేధింపులకు పాల్పడుతుండటము తీవ్ర ఆందోళనకరము. ఓ ఆచార్యుడు తమపైన లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని హర్యానాలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన 500 మంది విద్యార్థినీలు ఇటీవల ఆరోపించడం సంచలనం సృష్టించింది. దేశీయంగా ఇలాంటి వేధింపుల ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ విద్యార్థులు చదువు ద్వారా విజ్ఞానాన్ని ఆర్జించి ఉన్నత స్థితికి చేరడానికి అధ్యాపకులు తోడ్పడతారు. ఈ క్రమంలో వారు పిల్లలకు దీపస్తంభాల్లాగా నిలుస్తారు. అయితే విద్యా బుద్ధులు నేర్పాల్సిన కొంతమంది గురువులు విద్యార్థినుల పట్ల వికృత చేష్టలు పాల్పడుతుండటం సమాజానికి తీవ్ర తలవంపుగా నిలుస్తుంది. పాఠశాలలు మొదలు కళాశాలలు, విద్యాలయాలు ఇలా అన్ని చోట్ల ఇటువంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఉన్నత విద్యలోనూ ఇవి నిరాఘాటాలుగా సాగిపోతున్నాయి. వర్సిటీలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపైన సరైన ఫిర్యాదులు కమిటీలు ఉండడం లేదు. లైంగిక వేధింపుల వ్యతిరేక సంఘాలను తగినట్టుగా ప్రచారం కొరబడుతుంది. దీనివల్ల అమ్మాయిలపై అకృత్యాలు మరింతగా పెచ్చరిల్లుతున్నాయి. మరోవైపు యూనివర్సిటీలో లైంగిక వేధింపులు నివారణ కమిటీలు జరిగిన చర్యలు చేపడుతున్నాయే తప్ప లింగపరమైన భేదాలు, అసమానతలకు సంబంధించిన అంశాల పట్ల అవగాహన పెంచే ప్రయత్నాలు చేయడం లేదు. సమానత్వ సాధనకు అవరోధము. ఇబ్బందికరంగా తాకడము, మాటలు, చేష్టలతో చికాకు కలిగించడము, శరీరాకృతుల గురించి వెకిలిగా వ్యాఖ్యానించడము, అత్యాచారానికి ఒడిగట్టడం వంటి వేధింపులు విద్యార్థులను తీవ్రంగా మానసిక వేదనకు గురిచేస్తున్నారు. దానివల్ల వారు నిద్రలేమి గురి అవుతున్నారు. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వేధింపుల బారిన పడిన వారు స్నేహితులకు, లైబ్రరీకి దూరం అవుతున్నారు. ఈ విషయాన్ని బయటకు చెబితే వాదంతులు వ్యాపిస్తాయని, అవమానాలకు గురి అవుతున్నామనే భయంతో చాలామంది తమలో తామే కుమిలిపోతున్నారు. ఒకవేళ విషయాన్ని బయటకు చెబితే వేధింపులు పాల్పడిన వ్యక్తి నుంచి దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని మరికొందరు మిన్నకుండిపోతున్నారు. స్త్రీ పురుషుల మధ్య సమానత్వానికి సాధించడానికి లైంగిక వేధింపులు తీవ్రంగా అవరోధంగా నిలుస్తున్నారు. దీనివల్ల దేశ సమగ్రాభివృద్ధిపైన, ప్రజల సంక్షేమంపై హానికరమైన ప్రభావం పడుతుంది. అందువల్ల లైంగిక వేధింపులు నిరూపించడం, వాటిని పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరము. విద్యాలయాల్లో లైంగిక వేధింపులను ఇటీవల ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ఈసడించింది. అధ్యాపకులు తమ హోదాను దుర్వినియోగం చేస్తున్నారని, ఇవి తీవ్రమైన నేరమని వ్యాఖ్యానించింది. అధ్యాపకుడు అవసరాన్ని బట్టి విద్యార్థినులతో స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శకుడిగా నడుచుకోవాలి. ఈ బాధ్యతను విస్మరించి విద్యార్థినుల పట్ల కీచకుడిలాగా మారడము ఆ వ్యక్తికే తీవ్ర కళంకము. లైంగిక వేధింపులు రాజ్యాంగంగా ప్రసాదించిన ప్రాథమిక హక్కులను విఘాతం కలిగిస్తున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులను తావు లేకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కలిసికట్టుగా అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. వర్సిటీల్లో ఇలాంటి వేధింపులు లేని సానుకూల వాతావరణం నిరంతరం కొనసాగే ఉపకులపతులను, పాలక మండలిలో సరైన చర్యలు తీసుకోవాలి, భరోసా కల్పించాలి. వివిధ రూపాల్లో జరిగే లైంగిక వేధింపుల గురించి విశ్వవిద్యాలయాలు, కళాశాలలో అవగాహన పెంచాలి. లైంగిక వేధింపుల నిరోధక విభాగాలను ఏర్పాటు చేసి అవి చురుగ్గా పనిచేసేలా చూడాలి. వేధింపులకు పాల్పడిన వారిపై తీసుకునే చర్యల గురించి వర్సిటీలు, కళాశాలలోని అన్ని ప్రదేశాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బాధితులు ధైర్యంగా
ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేసేలా చూడాలి. ఇలాంటి వారి భద్రతకు భరోసా కల్పించడము తప్పనిసరి. బాధితులకు అవసరమైన కౌన్సిలింగ్ సైతం అందించాలి. అందుకోసమని ప్రత్యేక నిపుణులు ఏర్పాటు చేసుకోవాలి. వేధింపులకు పాల్పడిన వ్యక్తి ఏ స్థాయిలో ఉన్న చర్యలు తీసుకోవడానికి సిఫారసు చేసే అధికారం లైంగిక వేధింపుల నిరోధక విభాగానికి దాఖలు పడాలి. విద్యార్థుల పట్ల పైశాచిక వేధింపులు ఎంత మాత్రమూ సహించేది లేదని ప్రభుత్వాలు సైతము హెచ్చరికలు జారీ చేయాలి. దోషులు ఎంతటి వారైనా కటకటాల వెనక్కి నెడతామన్న భరోసాను విద్యార్థుల్లో నింపాలి. అప్పుడే బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తారు. అధ్యాపకులు సైతం సమాజంలో తనపై ఉన్న గొప్ప బాధ్యతను గుర్తించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి. అప్పుడే విద్యార్థుల అసలైన విజ్ఞాన కేంద్రాలుగా వెలుగొందుతాయి. విద్యాలయాల్లో జరుగుతున్న అవమానాలు, బాలికల పట్ల జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఈరోజు ఈ ఆర్టికల్ ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారనేది. సమాచార నిధికి భారీగా విద్యుత్తు కట్టడి చేసేదిలా? అపార సమాచార రాశి ప్రస్తుతము ఆర్థిక వ్యవస్థకు కీలక ఇంధనంగా పనిచేస్తుంది. కాబట్టి డేటా నిల్వకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అవి భారీగా విద్యుత్తును ఉపయోగించుకుంటాయి. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గాలిలో స్పెక్ట్రమ్ తరంగాల ద్వారా సముద్ర గర్భంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్లు, అంతరిక్షంలో ఉపగ్రహాల ద్వారా డిజిటల్ డేటా ప్రసారం అవుతుంది. స్పెక్ట్రమ్ తరంగాల ద్వారా గాలిలో, సముద్ర గర్భంలో ఉన్నది ఆప్టికల్ ఫైబర్ కేబుల్లు, అంతరిక్షంలో అయితే ఉపగ్రహాల ద్వారా ఈ డిజిటల్ డేటా అనేది ప్రసారం అవుతుంది. రకరకాల ఎలక్ట్రానిక్ సాధనాల మధ్య ఈ డేటా తిరుగుతూ ఉంది. వేలాది ప్రభుత్వ, ప్రైవేటు డేటా సెంటర్లు లక్షలాది సర్వర్లో ఈ డేటాను నిక్షిప్తం చేస్తూ స్థిరంగా వేగంగా సమాచార వ్యాప్తికి తోడ్పడుతున్నాయి. స్వాతంత్రం వచ్చి తొలి 3 దశాబ్దాల్లో ల్యాండ్లైన్లు ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు లేనిదే రోజు గడవడం లేదు. డేటా అనేది 21వ శతాబ్దానికి కీలక ఇంధనం వంటిదని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. నేటి వ్యక్తుల మధ్య సంభాషణే కాదు, స్విగ్గీ, జొమాటో వంటి ఆహార బట్వాడా సంస్థలు, ఉబేరు, ఓలా వంటి రవాణా యాప్లు, అమెజాన్, బిగ్ బాస్కెట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు, పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే వంటి చెల్లింపులు యాప్లు 24 గంటలు అందుబాటులో ఉండే డేటా ఆధారంగా పనిచేస్తున్నాయి. పునరుత్పాదక పద్ధతుల్లో వ్యాపారాలు అనుక్షణము ఉత్పన్నం చేసే అపార సమాచార రాశిని బిగ్ డేటా అంటారు. ఈ సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడే ప్రక్రియే డేటా అనాలిసిస్. ప్రభుత్వాలు, వ్యాపార డేటా అనాలిసిస్ అంటే ఏంటిది అనే అబ్రివేషన్ తేలాలి, చూసుకోవాలి. ఇదేంటిది అని అంటే వ్యాపారాలు అంటే అపారమైన సమాచారము ఉంటుంది, దాన్ని బిగ్ డేటా అంటారు. ఈ సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడే ప్రక్రియనే అనాలిసిస్ అంటారు, డేటా అనాలిసిస్ అంటారు. ప్రభుత్వాలు, వ్యాపార, స్వచ్ఛంద, విద్య, వైద్య సంస్థలు, పత్రికలు, ఇతర సమాచార సాధనాలు ఐటీ, డేటా అనాలిటిక్స్ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఓపెన్ ఏఐ సంస్థ అందుబాటులోకి తెచ్చిన చాట్‌జీపీటీ, కృత్రిమ మేధ ఏఐ వల్ల జీవనోపాధికి కలిగే ముప్పు అంశంపైన చర్చ ప్రారంభమైంది. భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ఏఐ అందించే అవకాశాలు, దానివల్ల తలెత్తే ప్రమాదాలపై దృష్టి సారించాయి. ఏఐ విషయంలో సరైన నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ఇవి గుర్తించాయి. ఏఐ భవిష్యత్తులో ఏ రూపాలు ధరిస్తుందో, ఎటువంటి పరిణామాలు దారితీస్తుందో ఊహించడం కష్టమేనని ఉంది. ప్రస్తుతం స్థితిగతులను ఏఐ సమూలంగా మార్చేస్తుందని ఎరిక్ డైమర్ అనే నిపుణుడు తెలిపారు. ఏఐకి భారీ పెట్టుబడులు కావాలని, అది పెద్ద ఎత్తున విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటుందని విశ్లేషించారు. ఇండియాకు ఉన్న విస్తృత డిజిటల్ యంత్రాంగము ఏఐలో పురోగమించడానికి ఊతమిస్తుందని వ్యాఖ్యానించారు. డేటా సెంటర్లో ప్రతి చదరపు అడుగుల విస్తీర్ణము 150 నుంచి 300 వాట్ల విద్యుత్తును ఉపయోగించుకుంటుంది. 1 గిగాబైట్ డేటాను నిల్వ చేయడానికి 3 నుంచి 7 కిలోవాట్ల విద్యుత్తు అవసరమవుతుంది. ఒక డేటా సెంటర్ కావలసిన విద్యుత్ 50,000 ఇళ్లకు సరిపోతుంది. 50,000 ఇళ్లకు సరిపోతుంది. నిరుడు డిసెంబర్ నాటికి అంటే ఒక్క డేటా సెంటర్ వాడే విద్యుత్తు దాదాపుగా ఒక 50,000 ఇళ్లకు సరిపోతుంది అన్నట్టు.
ఒక డేటా సెంటర్ కావాల్సిన విద్యుత్తు 50,000 ఇళ్లకు సరిపోతుంది. నిరుడు డిసెంబర్ నాటికి ప్రపంచమంతటా దాదాపుగా 11,000 డేటా సెంటర్లను ఏర్పాటయ్యాయి. వాటన్నింటికీ భారీగా విద్యుత్తు అవసరం అవుతుంది. భారత్లో 139 డేటా సెంటర్లు ఉన్నాయి. ఇండియాలో ఎన్ని ఉన్నాయి డేటా సెంటర్లు అంటే 139 డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్ల సంఖ్య పరంగా ఇండియా ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది. డేటా సెంటర్లో నిలుస్తుంది. డేటా సెంటర్లు శీతలీకరణ సదుపాయం కావాలి. ఈ కేంద్రాలకు కావాల్సిన విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరులతో ఉత్పత్తి చేయడము పర్యావరణ హితంగా ఉంటుంది. డేటా సెంటర్ భవనాలకు పర్యావరణ అనుకూలంగా నిర్మించాలి. భవిష్యత్తులో వాటిని విస్తరణకు ముందు నుంచే సరైన సన్నాహాలు చేసుకోవాలి. 5G నెట్వర్క్ కోసము మరింతగా నిల్వల సామర్థ్యము గల డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటి కోసమని డేటాను ఇప్పుడున్న దానికన్నా 10 రెట్లు వేగంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఓటీటీ వేదికలు, ఆన్లైన్ గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, డిజిటల్ కామర్స్, ఆగ్మెంటింగ్ రియాలిటీ సేవలకు మరిన్ని డేటా సెంటర్ల అవసరం పడతాయి. డేటా సెంటర్లు ఇంటర్నెట్ వినియోగం వల్ల ప్రపంచ కార్బన్ ఉద్గారాల్లో 3.7% వెలువడుతుంటాయి. 2025 కల్లా ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం వాణిజ్య విమాన సర్వీసుల వల్ల వెలువడే కార్బన్ ఉద్గారాలు 2.4%మేనని ఇక్కడ గుర్తించాలి. 2025 కల్లా ప్రపంచమంతటా డేటా నిల్వలకు 200 జెటాబైట్ల కంప్యూటర్ మెమరీ అవసరం అవుతుందని సైబర్ సెక్యూరిటీ వెంచర్ సంస్థ అంచనా వేసింది. స్మార్ట్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ ఇంటర్నెట్, ఐ అంటే ఇంటర్నెట్, ఓ అంటే థింగ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాధనాలు మొదలుకొని ప్రభుత్వము, ప్రైవేటు డేటా సెంటర్ల వరకు అన్నింటికీ కలిపి ఈ స్థాయిలో కంప్యూటర్ మెమరీని అవసరమని పేర్కొంది. నియంత్రణ చర్యలు కీలకము. డేటా వినియోగం నానాటికి విస్తరిస్తుండడం వల్ల కొన్ని నియంత్రణ చర్యలు తప్పనిసరి. ధూమపానము, మద్యపానము ఆరోగ్యానికి హానికరమని ఎలా ప్రచారం చేస్తున్నామో బాధ్యతారహితమైన డేటాను వాడటము అంతే హానికరమని ప్రకటించాలి. సందేశాల రూపంలో కన్నా వీడియోలు, ఫోటోల రూపంలో డేటా పంపడానికి ఎక్కువగా విద్యుత్ అవసరం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో వందల కోట్ల చిత్రాలు, సందేశాలను పంపుతున్నారు. వినియోగదారులు ఫోటోలు, వీడియోలను బదులుగా సంక్షిప్త ఆడియో సందేశాల వైపు మొగ్గు చూపితే కార్బన్ ఉద్గారాలు నిరోధకానికి తోడ్పడుతుంది. ఏ సంస్థను ఆ సంస్థ విడివిడిగా డేటా సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం కన్నా సమిష్టిగా క్లౌడ్ సర్వర్లను ఉపయోగిస్తే ఉద్గారాలు చాలా వరకు నివారించవచ్చు. కృత్రిమ మేధ నియంత్రణకు ఉమ్మడి చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు భారతీయ వినియోగదారులు చాలా తక్కువ డేటాను వినియోగించుకోగలుగుతున్నారు. ఈ ధరలు పెంచాలని ప్రైవేట్ టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు భారం కాకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. అంటే కరెంట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ డేటాను ఏవైతే మనం ఉపయోగిస్తున్నామో ఆ డేటాలను స్టోర్ చేయడానికి అని చెప్తున్నారు. ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. తర్వాత చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. యువశక్తులకు నవ నైపుణ్యాలు. చదువు అనేది వ్యక్తి వికాసానికి, ఆపై సరైన బతుకు తెరువుకు ఆధార భూమిక కావాలి. సమర్థ మానవ వనరుల సృజనలో అది కీలక పాత్ర పోషించాలి. వాస్తవంలో కోటి ఆశలతో ఉపాధి వేటకు సిద్ధమవుతున్న యువశక్తులు తీవ్ర భంగపాటుకు గురై నిరాశ నిస్పృహలకు కూరుకుపోతున్నాయి. భారత్లో ఉపాధి రహిత వృద్ధిని ఆక్షేపిస్తూ ILO అంతర్జాతీయ కార్మిక సంస్థ వెలువరించిన తాజా నివేదిక క్షేత్రస్థాయి దురావస్థకు అద్దం పడుతుంది. 2000 సంవత్సరం నాటికి యువతలో 5.7% నమోదైన నిరుద్యోగిత 2019 నాటికి 17.5% ఎగబాకింది. 2022లో అది 12.1%కి తగ్గిందని ILOతో పాటు మానవాభివృద్ధి సంస్థ IHD చెబుతున్నా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నట్టుగా లెక్క. మొత్తము నిరుద్యోగ శ్రామిక శ్రేణిలో ఏకాఏకికి 83% యువతనేనంటే దేశానికి కమిలి బలి కావలసిన అపార శక్తి ఎలా నీరు కారుతున్నదో వేరే చెప్పాలా? తెలంగాణలోని 15 నుంచి 29 ఏళ్ల వయసులో 30% యువతులు, 18% యువకులు నిరుద్యోగులు మగ్గిపోతున్నట్టుగా నివేదికలు వెల్లడించింది.
నిపుణ బోధన సిబ్బంది కొరతను ఇవి ప్రస్తావించింది. ఏపీ కళాశాలలో బోధకుల సంఖ్య తెగ్గోసుకుపోతున్నట్టుగా అఖిల భారత ఉన్నత విద్యా సర్వే ఇటీవలే స్పష్టీకరించింది. పట్టభద్రుల నిరుద్యోగత ప్రాతిపదికన బీహార్లో తలదన్నే దేశాలలోనే ప్రథమ స్థానము ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కేంద్ర ప్రభుత్వము వార్షిక నివేదిక ధృవీకరించింది. ఇప్పుడు అస్సాము, యూపీ ప్రభృత రాష్ట్రాల్లో బోధన సిబ్బందికి క్షామము దాపురించిందన్నట్టుగా ఐఎల్ఓ నివేదిక నిరుద్యోగత మూలాలని స్పృశించింది. తమ విద్యా అర్హతలను ఏమాత్రం పొంతన కుదరదని, చిన్న చితక కొలువుల్లో అరకొర వేతనాలు, స్నాతకోత్సవ పట్టభద్రులు, డాక్టరేట్లు సైతము కుదురుకుంటున్నారు. ఇంతగా నిరుద్యోగిత ప్రకోపిస్తున్నప్పుడు యువరక్తంతో ఉప్పొంగుతున్న ఇండియాయే ప్రపంచ అతిపెద్ద ప్రతిభా కర్మాగారానికి ఎవరూ సంబరపడే వీల్లేదు. కర్మాగారమని ఎవరూ సంబరపడే వీల్లేదని చెప్తున్నారు. పనిచేస్తూ చదువుకోవడము, నేర్చుకోవడం, ఎంతో కొంత వెనకేసుకోవడము, కోర్సు పూర్తయ్యేసరికి నూతన నైపుణ్యము వంట పట్టించుకోమని ఉద్యోగార్హత సంపాదించడము స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ తదితర దేశాల్లో సర్వసాధారణము. అటువంటి ఆచరణాత్మక విధానాలు జోలికి పోని ఇక్కడ విద్యార్థులు పేరుకు పట్టాలు రాబడుతున్నారే గానీ సొంత కాళ్లపైన నిలబట్టే నైపుణ్యం వారికి అబ్బడం లేదు. ఏటా 1,20,00,000 మంది వరకు పట్టభద్రులు రూపొందించుతున్న దేశంలో 3/4 మందికే ఉద్యోగార్హతలు ఉంటున్నాయన్న నివేదిక 2 ఏళ్ల క్రితమే వెలుగు చూసింది. ఆ దురావస్థకు విరుగుడే లేదా ఖచ్చితంగా ఉంది. ఉద్యోగార్థులకు నియామక సంస్థలకు మధ్య అగాధాన్ని పూడ్చడము తక్షణ అవసరము. రేపటి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి వాటిని విద్యార్థులకు అలవర్చే కార్యాచరణకు పట్టాలనెక్కించాలి. నిజానికి ఈ మార్గాన్ని జాతిపిత ఏనాడో సూచించారు. నయీ తలీం, నూతన అభ్యాసన విధానము పేరిట వృత్తిపరమైన ఒడుపుల్ని అలవరచే చదువుల ఆవశ్యకతను 1937 నాటికి జాతీయ విద్యా సదస్సులోనే బాపూజీ ఉద్బోధించారు. అటువంటి హితబోధనల్ని గాలికొదిలేసి జీడీపీ, స్థూల దేశీయోత్పత్తి పెరిగిందని, దేశాభివృద్ధికి అదే నిలువుటద్దమని చాటుకుంటే సరిపోతుందా? కొంతమంది ఆపర కుబేరుల వద్ద సంపద గణనీయంగా పేరుకుపోతే దేశము సుసంపన్నమయ్యేదెట్లా? దేశ ప్రజానీకంలో అధిక సంఖ్యాకుల రాబడి ఇమడి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితే భారత అభివృద్ధి చెందినట్టుగా వచ్చే 10, 20, 30 సంవత్సరాల్లో రంగాల వారీగా జాతి అవసరాల ఉపాధి అవకాశాలు శాస్త్రీయంగా మదింపు చేసి ఇందుకు తగ్గట్టుగా చదువుల్ని సంస్కరించాలి. లక్షల సంఖ్యలో కొత్త కొలువులను తెరిస్తున్న కృత్రిమ మేధ, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ, డేటా సైన్సెస్ తదితర సాంకేతిక కోర్సులను అనువుగా పునాది స్థాయి నుంచి పాఠ్య ప్రణాళికల్ని ప్రక్షాళించాలి. సామాన్యుల స్థితిగతులను బాగుసేత కోసము మౌలిక సదుపాయాలను, విద్య, ఆరోగ్య తదితరాలపైన పెట్టుబడి వ్యయాల్ని ప్రభుత్వాలు భారీగా పెంచాలి. మన యువశక్తులను నవనైపుణ్యంతో తులతూగుతూ దేశము లోపల వెలుపల ఎక్కడైనా ఉపాధి అవకాశాలని ఒడిసిపట్టడానికి అత్యుత్తమ మార్గము అంటే చదువుతున్న కాలంలోనే ఉన్నత విద్యలు అంటే దానికి తగ్గ శక్తులను అంటే ఉద్యోగం చేసేంత అర్హతను సాధించాలని ఆ విధంగా ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా తర్వాత ఈ దేశాల్లో ఎక్కువగా ఇట్లాంటి కోర్సులను అంటే నాలెడ్జ్ని సంపాదించి ఉద్యోగంలో చేరుతున్నారని అలాంటి చేస్తే మన భారతదేశంలో కూడా యువశక్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నైపుణ్యాలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇదండి ఈరోజు ఆర్టికల్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.